ఓం శ్రీకాంతాయ కళ్యాణధైర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. యస్సదుర్గాద్యా పరిషజ్యా పరిషతం విఘ్నం విఘ్నం సతతం క్షస్వేనం తమాశ్రయేత్. శ్రీ భూనిరా సమేత ఈ బాలబాజీ స్వామివారి దేవస్థానం తూర్పుగోదావరి జిల్లా అప్పనపల్లి గ్రామం అండి. ఇక్కడ శ్రీ స్వామివారు 1965-66 ప్రాంతంలో శ్రీ బాలబాజీ అనే పేరుతోటి ఇక్కడ శ్రీ ములే రామస్వామి గారు ఇక్కడ కొబ్బరికాయ వ్యాపారం చేసుకుంటూ ఆ కొబ్బరికాయ వ్యాపారంలో ఆ యొక్క గోడౌన్స్లో నిల్వ చేస్తున్నటువంటి వారు ఆ యొక్క గోడంలో వచ్చినటువంటి ఆదాయంలో ఒక పాలవాట అంటే నలుగురు పార్ట్నర్స్ అని పేరు ఒక వాట పాలవాట స్వామివారు ఇస్తుండేవారు. అలాగే ఈ యొక్క పాలవాట ఎప్పుడైతే తలం మూటగట్టుకుని ప్రతి సంవత్సరం ఒకసారి ఆ తిరుమల దేవస్థానంలో ఆ స్వామివారికి సమర్పిస్తుంటే ఆచారంగా పెట్టుకున్నారన్నమాట. అయితే ఒక సంవత్సరం ఆ యొక్క స్వామివారి ద్రవ్యంతా కూడా ఈ యొక్క వాటా ఈ వంతు వచ్చింది. ఈ ద్రవ్యంతా పట్టుకుని వెళ్ళి తిరుమల వెళ్ళేప్పటికీ అక్కడ ఈ యొక్క మూటని ఆ ద్రవ్యాన్ని స్వామివారి పాదాంతని ఉంచమని చెప్పని అక్కడ అర్చకుని అడిగారండి. అయితే వాళ్ళంతా కూడా అక్కడ అతను ఏం చేయకూడదండి ఇక్కడ అని చెప్పి ఆ యొక్క ద్రవ్యాన్ని పెట్టడానికి వారు నిరాకరించారండి. ఎప్పుడైతే నిరాకరించారో ఆయన చాలా మనశ్శాంతి కోల్పోయి ఆ రాత్రికి అక్కడ బస చేసి ఆ రాత్రి స్వామివారు స్వప్న కళ్ళకి మీకు చెప్పారండి, నీకు బాలబాజీ పేరుతో ఇక్కడ అప్పంపల్లి క్షేత్రంలో నేను విలుస్తాను కాబట్టి నాకు ఎటువంటి చీకు చింత రాకుండా నీ యొక్క కంచి పొద్దునే అని ప్రయాణం సాగించి అప్పనపల్లి ఉపవసంగా ఆయన సెలవు ఇచ్చారండి. తిరుమల వెంకటేశ్వర స్వామి వారు చిన్న బాలాకారంలో స్వప్న కమించారండి. చేత తాకు విశ్వాస పెద్ద ఫోటో ఒకటి వెంకటేశ్వర స్వామి ఫోటో ఒకటి తిరుమల తీసుకుని ఆ ఫోటోని తీసుకొచ్చి ఎక్కడైతే ఈ యొక్క వ్యాపారం చేస్తున్నారో ఆ యొక్క గోడౌన్స్లో ఆ యొక్క పటాన్ని స్థాపన చేసి నిత్యంగా పూజలు చేసుకుంటూ నిత్యం ఆయన వ్యాపార నిమిత్తం ఆయన వెళ్తుండేవారు. ఈ కొబ్బరికాయ కొనుగోలు చేయడం కోసం నిమిత్తం అలాగే ముగ్గురు పార్ట్నర్స్గా అలాగా డైలీ ఆ స్వామిని సేవించుకుని వెళ్తుండేవారండి. అలా కొంతకాలం తర్వాత ఎప్పుడైతే స్వామివారు ఇక్కడ కళాకరించి వచ్చిన బోళ్ళాకారు చెప్పారు, కొంతకాలం తర్వాత అక్కడ పిల్లవాడి ఆకారంలో స్వామి మళ్ళా స్వప్నంలో ఈ యొక్క ద్రవ్యంతో తెచ్చుకుంటాను నేను, కొంత ద్రవ్యం ఇచ్చింది కాబట్టి ఆ యొక్క ద్రవ్యంతో నీ దేవాలయం ఇక్కడ ప్రారంభం చేయి, కొత్తగా దేవాలయం నిర్మాణం చేయాల్సిందిగా సెలవు ఇచ్చారు తిరుమల ఇచ్చే స్వామివారు ఆ బోళ్ళాకారం ఉన్నటువంటి స్వామి. అంచేత బాలబాజీ పేరుతోటి ఈ యొక్క స్వామి యొక్క కైంకర్యాన్ని కూడా జరుగుతుంటా స్వామి తప్పని యొక్క ద్రవ్యాన్ని మీరు తెచ్చుకోవాలి, నాకు ఏమి లేదు ద్రవ్యం అని చేత అని ఎంతో బాధతో ఆయన ఆత్మతో ఉన్నారన్నమాట. తప్పని ఆ ద్రవ్యం ఏం తెచ్చుకున్నా ఏం కంగాపడద్దు అని చేత ఆ భక్తుల ద్వారాగానే తెచ్చుకుంటాను, ఎంత ప్రతి ₹10 కూడా భక్తుల ద్వారా తెచ్చుకుంటానని చెప్పని అన్నారు. అలాగే దీంతో ప్రవర్తమానంగా ఈ యొక్క క్షేత్రం అలాగే అభివృద్ధి చెందింది. తర్వాత దూరం నుంచి భక్తులంతా కూడా ఇక్కడ రావడం చేయడం ఆ చిన్న విగ్రహాలు దొరికాయండి ఆ స్వామి సన్నిధిలో. శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి వారు ఈ ముగ్గురు కూడా కొబ్బరికాయ అవసరం తీస్తుంటే ఆయన స్వామి చెప్పిన రకంగానే చిన్న బోలాగని చెప్పి అలాగే చిన్న విగ్రహాలు దొరికాయండి ఆ స్వామి అక్కడ వెలిసారన్నమాట. అంచేత ఆ క్షేత్రాన్ని బాలబాజీ క్షేత్రంగా ఆ పేరు పొందింది. ఆ తర్వాత అక్కడ వచ్చిన ధనంతో వచ్చిన భక్తుల వచ్చినటువంటి హుండీ వచ్చిన ఆదాయంతో ఇక్కడ దేవాలయం నిర్మాణం కొత్తగా స్థలం తీసుకొని ఈ దేవాలయం నిర్మాణం చేశారు. తదుపరి ఎంత కూడా ఈ ఆలయాలకు కట్టుబడిని కూడా ఆ స్వామి దేవాలయంలో వచ్చినటువంటి ఆలయంతో ఎంత ఇంప్రూవ్మెంట్ చేశారండి. ఎంత ఈ దేవాలయం కట్టడం చేయడం కానీ నిర్మాణం చేయడం కానీ ఈ కొత్త దేవాలయాలు ఈ అమ్మవారి దేవాలయం అంటే అమ్మవారి దేవాలయం కట్టంగా ఆయన ఉపయోగండి. అమ్మవారి దేవాలయం గోదావరి ఉందండి పక్కన, ఈ వైద్య నది ఉంది ఇక్కడ. ఈ వైద్య నది క్రతంగా ప్రవహిస్తుంది, దీని ఉత్తరవాహిని అంటారు. ఈ యొక్క నది అవగాహన కలవాలని చెప్పి ఆయన సంకల్పం అండి అమ్మవారి దేవాలయం అంటే తిరుపతి అమ్మవారి గుడి కదండి, ఆ తిరిగి అమ్మవారి దేవాలయం అలాగే దూరంగా అమ్మవారి గుడి కలవాలని చెప్పిన దాన్ని కూడా ఇంప్రూవ్మెంట్ చేద్దాం. ఈ క్షేత్రం కూడా ఈ యొక్క క్షేత్రం ఎంత అభివృద్ధి అయిందో అదే క్షేత్రం అమ్మవారి గుడి కూడా అంతా ఈ ప్రాసెస్ను సంతరించుకునే ఉద్దేశంతో ఆయన సంకల్పం చేశారు. తర్వాత 1971 ఆ ప్రాంతంలో దేవాలయం ధర్మాదాయ శాఖ వారు దీన్ని తీసుకోవడం జరిగిందండి. అది దేవాలయం ఆదాయం వస్తుంది కాబట్టి మేము పరిపాలన చేస్తామని చెప్పని వారు సంకల్పించి వారు వచ్చి వీరు స్వాధీనం చేసుకున్నారు. అదేంటంటే దేవాలయం నిర్మాణం చేస్తున్నారు, నేను దేవాలయం కట్టుబడి పూర్తి అవ్వలేదు నిర్మాణం చేత దేవాలయం ఇంత మీకు తీసుకుంటారు అని చెప్పని అన్నారు. తర్వాత అన్నదానం చేస్తున్నామండి. అన్నదానం ద్వారా ఇక్కడ ఈ యొక్క వచ్చే భక్తుల ఆదాయంతో ఇక్కడ ఎంత ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం చేత మీరు అంతా మమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు తీసుకున్నట్టయితే ఈ యొక్క దేవాలయం అంతా కుండిపడుతుందండి ఈ సంస్థ అంతా కూడా అని చెప్పడం జరిగిందండి. అయితే పని చేయండి, ఇక్కడ కమిషనర్ ఇస్తారు, కమిషనర్ గారు ఇక్కడ ఒక ఈఓ గారిని ఒక స్టాఫ్ దేవాదాయ శాఖ వారిని కొంతమందికి స్టాఫ్ని వేసి ఇక పరిపాలన సాగించారండి. అలాగే 10 సంవత్సరాల పాటు మీకు టైం ఇస్తున్నామండి, దేవాలయం నిర్మాణం చేసి ప్రతిష్ట కలాపం చేయించి డిపార్ట్మెంట్ అప్లికేషన్ కోరుతున్నామని చెప్పని ఈ మురళీ రామస్వామి గారు అయితే ఉన్నది ధర్మకర్త గారు వ్యవస్థాపకులు ఆయన ఏదో చెప్పడం జరిగిందండి. అలా 10 సంవత్సరాలుగా వ్యాజ్యం జరిగింది కోర్టులో. అయితే తర్వాత పని కూడా
ఈ కోర్టులో జరిగినప్పటికీ భక్తులు చాలా ఆవేదన పొందారండి. అది ఏదేంటి కోర్టులో పెట్టండి దేవాలయం ఏంటి అని చేసే పని చాలా భక్తులు ఊళ్ళో వరకు గ్రామస్తులు కానీ పురజనులు కానీ చాలామంది చాలా బాధతో ఉన్నారు. అది కంగారు పడకుండా మీకే వస్తుంది. తర్వాత ప్రతిష్ట ఎప్పుడైతే ఏందో పరిపాలన ఆయన కూడా బాగుంటుంది. ధర్మకర్త గారు ఏంటంటే ముల్లేరు రామస్వామి గారు కూడా ఆయన కూడా దీంట్లో ప్రాసెస్తుంటుంది అని చెప్పి అన్నారు. అలాగే ఇక్కడ దేవాలయం 1997 సంవత్సరంలో ఇక్కడ దేవాలయం నిర్మాణం అయిందండి. అయితే అమ్మవారి దేవాలయం కట్టలేదు ఇక్కడ. అయితే డిపార్ట్మెంట్ ఏం చేస్తారంటే చిరంజీవి స్వామిని ఆశ్రయించారు. రామాయణ చిరంజీవి స్వామి యొక్క ఆదేశానుసారం అమ్మవారికి తప్పకుండా పక్కన ఉండాలి ఇద్దరు అమ్మవారు కూడా అని చెప్పని. అంటే అప్పుడు ఒక 30 రోజుల్లోనే ఈ ఇద్దరు అమ్మవారి గుడి కూడా ఈ పద్మావతి అమ్మవారు ఈ ఆంధ్రదేవి గుడి 2 దేవాలయాలు కూడా నిర్మాణం చేయడం జరిగింది. అలాగే గడాల వారు ఎదుగున్న గడాల వారు ఈ 3 కూడా ఈ డిపార్ట్మెంట్ కట్టించారండి 2 కూడా. తర్వాత ఇదేమో స్వామివారి దేవాలయం మట్టుకి రామస్వామి గారు నిర్మాణం చేశారు. అలాగే ఈ పైన చూసినట్టయితే పైన నిర్మాణం పైన బొమ్మలు ఉన్నాయి చూడండి. గీతోపదేశం ఇవన్నీ కూడా రాణాల తుంబుడు అలాగే గీతోపదేశం అన్నీ కూడా చక్కగా స్వామివారి పుట్ల పాలు తాగుతున్నట్టుగా ఇవన్నీ కూడా నిర్మాణించి ఆయనే చేయించారు. అన్నీ కూడా చాలా శిల్ప సభ చాలా ఉందండి పైన దేవాలయం పైన. ప్రతి ఒక్కరు పైన వెళ్ళి చూస్తుంటారు, ఆనందపడుతుంటారు. అలాగే ఇక్కడ అన్నదానం అండి 1960 నుంచి అన్నదానం చేశారు ఆయన రామస్వామి గారు. ఎక్కడా లేదు, ప్రపంచంలో ఎక్కడా లేదు. అది చాలా గర్వంగా చెప్పుకోవాలి అక్కడ. ఎందుకంటే మొట్టమొదట పులిహార బూర్లు పెట్టారు. తర్వాత ఎప్పుడైతే స్వామికి వేశారో అది వేసినప్పటి నుంచి కూడా అన్నదానం చేయడం దూరం నుంచి భక్తులు వస్తున్నారు. ఈ పులిహార బూరు తింటే ఇబ్బంది పడతారు. ఇక్కడ మారుమూల గ్రామం మనం భోజనం పెట్టాలి కాబట్టి అన్నం పెడితే అది సంతోషపెడతారు. అందుకని అప్పుడు అన్నదానం పెట్టారండి 1968, 70 లోపు. అక్కడి నుంచి ప్రతి నిత్యం కూడా అంటే సంఖ్య మిత్రం లేకుండా పొద్దున్న 9 దాకా 5 రాత్రి 11 గంటల కంటిన్యూగా ఇక్కడ ఫుడ్ స్టాప్ లేదండి, ఇంకా నాన్ స్టాప్ ఎనీ టైం. మరి ఏటీఎం అంటుంటారు సరే అలా ఎనీ టైం న్యూస్ అని చేత ఎందుకంటే చాలా గర్వంగా చెప్పుకోవాలి మేము చేత. అలాగే సంతాన ప్రాప్తి కలిగింది ఇక్కడ వచ్చేటువంటి భక్తులకి. ఈ పాంచారామ శాస్త్ర ప్రకారం కూడా ఈ తండ్రి రామాయణ చిరంజీవి స్వామివారి కరకర్తలతో 1997 సంవత్సరంలో ఈ నూతన దేవాలయంలో ఈ స్వామివారి తిరుపతి నుంచి స్వామిని తీసుకొచ్చి ప్రతిష్ఠా కలాపం జరిగిందండి. ఈ పాంచారామ శాస్త్ర ప్రకారం ఏదైతే ఉందో అలాగే ప్రతి సంవత్సరం కూడా అలాగే ధనుమాసం ఉందండి, కృష్ణాష్టమి, తర్వాతేమో ఈ దేవి నవరాత్రులు. ఈ ధనుమాసం ప్రత్యేకత అండి. ఈ 30 రోజులు కూడా అమ్మవారికి విశేష పూజలు ఉంటాయి. అలాగే ఆశీశుద్ధ నవరాత్రి దేవి నవరాత్రులు కానీ ఆశీశుద్ధ విజయదశమికి 1,00,000 కుంకుమార్చన చేస్తామండి. అలాగే కార్తీకేశ్వర ఏకాదశి స్వామివారికి 1,00,000 చూసి సత్యం జరుగుతుంది. అలాగే ముక్కోరేఖ సందర్భంగా ఈ ఉత్తర ద్వారదర్శనం ఉంటుందండి. అలాగే ఆ రోజున ఆంధ్రనాథ్ గారి వారికి 1,00,000 చామంతి అర్చన. అక్కడ ఏమవుతుంది 3 లక్షలు ఇక్కడ అర్చన జరుగుతుంది. ఆలయం అమ్మవారికి స్వామివారికి కూడా 3 లక్షలు జరుగుతుందండి. అలాగే నిత్యంగా ధూపదైన నైవేద్యాలు ఉదయం బాలభోగము, మధ్యాహ్నం రాజభోగము, సాయంకాల ఆరాధన, సాయంకాలం తర్వాత తదుపరి కావాల్సినటువంటి ఆ పళ్ళవంశ వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుందండి. త్రికాలార్చన అంటారండి. త్రికాలార్చన కంపల్సరిగా ఏదైతే ఆగమశాస్త్ర ప్రకారం ఉందో అలాగే తప్పకుండా పాటిస్తుంటామండి. అలాగే త్రినక్షత్రములు అంటే ఆడవారి నక్షత్రాలు ఉంటూ ఉంటాయండి. ఇది 10 మంది ఆడవారులు. ఈ 10 మంది ఆడవారికి కూడా ఒక నెల ఒకటి వస్తుంది, ఒక నెల 2 డేస్ వస్తుంటాయండి. ఈ ఆడవారి త్రినక్షత్రాన్ని కూడా అంటే పుట్టినరోజు అంటారండి. త్రినక్షత్రం అంటే మా ద్రావిడ భాషలో త్రినక్షత్రం అంటారు. ఇవన్నీ కూడా తూచా తప్పకుండా ఈ యొక్క ఆలయంలో అన్నీ చక్కగా జరుగుతుంటాయండి. ఈ మాకు ఏసీ గారు అంటే నేను కమిషనర్ అయినటువంటి అసిస్టెంట్ కమిషనర్ అయినటువంటి మీ మొల్లేటి రామస్వామి గారు ఆలయంలో అనేక అంటే ఈ వరకు పనిచేసి వెళ్ళారు. ప్రతి ఒక్కళ్ళు యొక్క ఈ స్వామివారి మహిమలో వీటి నాకు సుమారు ఏసీలకు మారారండి. అందరూ కూడా ప్రమోషన్ మీద అంతా బయట వెళ్ళారు తప్ప ఒకళ్ళు కూడా ఈ రకంగా ఇబ్బంది పడకుండా చక్కగా అమించి అభివృద్ధిలోకి వెళ్ళారు. అలాగే వచ్చే ప్రజలు కూడా భక్తులు కూడా చక్కగా అమించి అభివృద్ధి ఇక్కడ అక్షరాభ్యాసములు, అన్నప్రసనలు, నామకరణములు ఇవన్నీ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా జరుగుతుంటాయండి. అలాగే నిత్యం కూడా ఈ ధూప నైవేద్యాలతో పాటు ఈ స్వామివారికి ఈ హోమం నిత్యహోమం ఉంటుందండి 2 పూట్ల కూడా. అలాగే ఈ మధ్యకాలంలో భక్తుల కోరిక మేరకు ఇక్కడ లక్ష్మీనారాయణ హోమం పెట్టామండి. లక్ష్మీ హోమం ఎవరైతే కోరికలు ఏ కోరికతో మనం చేయించుకుంటామో ఆ కోరికని రీతిగా ఇక్కడ లక్ష్మీ హోమం కూడా నిర్వహిస్తున్నాం. డైలీ కూడా ఉదయం 10 గంటలకు మొదలుపెట్టి గంటన్నర సుమారు 2 గంటల సుమారు పడుతుందండి. ఈ లక్ష్మీ హోమంలో ఎవరైనా వాటిని తలుచుకుంటే తప్పనిసరిగా అక్కడ 250 రూపాయలు దానికి రుసుము పెట్టారండి. 250 రూపాయలు చెల్లించినట్టయితే మీరు వచ్చినా రాపోయినా ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా చేసే అవకాశాలు ఉన్నాయండి. అంటే కరోనా సందర్భంగా కొంచెం ఇబ్బంది పడ్డారు భక్తులు కూడా, మేము కూడా. అలా కాకుండా ఇప్పుడు కరోనా తగ్గింది కాబట్టి ప్రత్యక్షంగా కూడా చేసే అవకాశాలు ఉన్నాయండి. చేత ఎవరైనా అయితే చేసి కోరుతున్నాం. అలాగే నిత్య కళ్యాణం కూడా చేస్తున్నామండి. భక్తులకు కళ్యాణం చేసే ఉద్దేశం ఉంటే నిత్య కళ్యాణం కూడా చేయడం జరుగుతుంది. అలాగే గౌడ ప్రసాదం స్వామి సంతానార్థులు ఏదైతే ఉన్నారో, సంతానం లేని బాధపడుతున్నారు అటువంటి కూడా సంతానార్థులు వచ్చిన వాళ్ళకి ఇక్కడ గౌడ పండుగ వేస్తామండి దేశస్తంభానికి. ఈ గడపడిన పేద ప్రసాదం
బ్రహ్మోత్సవాలు ఇస్తారండి. ఆ ప్రసాదం ఎవరైతే స్వీకరించినట్లయితే ఈ యొక్క గర్భం దాల్చి చక్కని సంతానప్రాప్తి కలుగుతుందని చెప్పి ఇక ప్రతీక పంచాగమ శాస్త్రంలో ఒక ప్రస్తుతమైనటువంటి ఈ యొక్క ఆదేశం ఇచ్చారు ఆండాళ్ళు ఆడవారు కూడా. ఆ ప్రకారంగా ఇక్కడ సంతాన కేంద్రం ఉన్నారు. మళ్ళీ వచ్చి ఆ యొక్క పిల్లవాడికి తీసుకొచ్చి ఆ యొక్క పడి బెల్లం తులాభారం అంటారు, ఎంతైతే వెయిట్ ఉన్నారో బాబు అక్కడ తులాభారం చూసి ఆ పడి బెల్లం స్వామివారికి సమర్పించి వెళ్ళడం జరుగుతుందండి. తర్వాత ఇక్కడ కళ్యాణ కట్ట ఉందండి. ఉత్తరంగా పాదదేవాలయంలో కళ్యాణ కట్ట ఉందండి. ఇక స్వామివారికి ఇక తీర్థ నదిలో స్నానం చేసి ఆ కళ్యాణ దగ్గరికి వచ్చి స్వామివారి భక్తులంతా కూడా అక్కడ స్వామిని సేవించుకుని ఆ కళ్యాణ ముక్కలు తీసుకుని పాదదేవాలయానికి దర్శనం చేసుకుని అలాగే తదుపరి ఇక్కడ కొత్త దేవాలయానికి వచ్చి ఇక్కడ స్వామివారికి దర్శనం చేసుకుని వెళ్తుంటారండి. తర్వాత ఇక్కడ వచ్చేసి అన్నదాన పథకం ఉందండి. ఇక్కడ అన్నదాన ట్రస్ట్ వచ్చి స్వామివారి నిత్యప్రసాదం అన్నదాన ప్రసాదం స్వీకరించి వెళ్తుంటారండి. ఇక్కడికి రాజుల నుంచి ఇక్కడ మనకి ఈ బస్సు సౌకర్యం ఉంది ఆర్టీసీ వారు. అది కాకుండా మనకి ఆటోలని ఇప్పుడు ప్రతి సాధనాలు చాలా వచ్చాయి. ప్రయాణ సాధనాలు ఎవరు బాధపడలేదు. అలాగే దగ్గర అంటే ఈ మోటార్ సైకిల్ వాటి మీద వస్తున్నారు అనుకోండి. అలాగే మనకి ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడ నైట్ ఉండాలంటే కూడా ఇబ్బంది ఏం లేదండి. ఇక్కడ కటైలు ఉన్నాయి, ఏసీ ఉన్నాయి, నాన్ ఏసీ ఉన్నాయండి, రూమ్ కూడా ఉన్నాయి. చక్కగా భక్తులు అంతా కూడా చక్కగా వచ్చి స్వామివారి సేవించుకొని ఉండాలని కూడా 1 రోజు 2 రోజులు 3 రోజులు ఉన్నా కూడా ఇక అవకాశాలు ఉన్నాయి. ఎటువంటి ఇబ్బంది పడక్కడ భక్తులు కూడా ఇవన్నీ సడన్గా అందజేస్తున్నాము. తర్వాత అన్నదానం కూడా ఈ మధ్యకాలం కొంచెం ఇబ్బంది పడ్డాము. తర్వాత మరి కంటిన్యూ చేశారండి మా డిపార్ట్మెంట్ వారు. తర్వాత మా ట్రస్ట్ బోర్డు మెంబర్ అంతా కూడా చైర్మన్ గారు మళ్ళీ కొనసాగిద్దామంటే తగ్గింది కాబట్టి అన్నదానం ప్రారంభించాలి. మన ఈ మధ్యకాలంలో మళ్ళీ ప్రారంభం చేశారండి. అంతమంది కూడా భక్తులకి ఇబ్బంది పడకుండా ఈ సాంబార్ రైస్ తోటి అయితే పులిహార అవన్నీ అందజేసామండి. మేము ఎవరిని కూడా ఉత్తగా పంపిస్తారు, ఎవరిని కూడా ఇచ్చా కార్యక్రమాన్ని కూడా జరుగుతాయండి. చేత ఇక దగ్గరలోనే యంత్రవేది ఉందండి 40 కిలోమీటర్ల దూరంలో. అలాగే ముక్తేశ్వరం, తర్వాత అయినవిల్లి, తర్వాత మురమల్ల ఇవి దగ్గర ఉన్నటువంటి క్షేత్రాన్ని దగ్గరగా ఉన్నాయండి. తప్పనిసరిగా ఈ ప్రాంతం వస్తే కనుక ప్రతి వాళ్ళు కూడా ఎక్కడో కూడా ఈ యొక్క క్షేత్రానికి దర్శించుకుని వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా అటువంటి వాళ్ళ ఎవరైనా ఉన్నట్టయితే తప్పకుండా ఎవరు ఎటువంటి ఇబ్బంది పడకుండా చక్కగా వచ్చి స్వామివారి సేవించి దర్శించి అక్కడ స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి తెలుసా కోరుతున్నాం. జయ శ్రీమన్నారాయణ, జయ జయ శ్రీమన్నారాయణ. ఓమేదాంత విద్యాయ మేఘశ్యామలమూర్తమే పుంసామోహరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం మనాశాసనపరైర్మతాచార్య పురోగమై సర్వైశ్వపూర్వైరాచార్యై సకృతాయాస్తే మంగళం. జయ శ్రీమన్నారాయణ, జయ జయ శ్రీమన్నారాయణ.